ఈరోజు జనవరి 23. లూసీ ఈ ప్రపంచం వదిలి పైకి వెళ్ళిపోయి 23 రోజులవుతుంది. ఇంకా ఎన్ని రోజులైనా తను ఎక్కడున్నది ఏంటన్న విషయం ఎవరు కనిపెట్టలేరు. ఎందుకంటే తను ఒక సురక్షితమైన ప్రదేశంలో పాతిపెట్టాను. ఆ రహస్యం నేను చనిపోయిన తరువాత ఈ ప్రపంచం నుంచి మాయమైపోతుంది. అంత అర్జెంటుగా రాత్రి ఎక్కడికి వెళ్ళావు? చెప్పకుండా వెళ్ళేటప్పుడు కనీసం మొబైల్ అయినా తీసుకెళ్ళాలి కదా. నిన్న నైట్ నేను రవి అంకుల్ ఫ్లాట్లోనే ఉన్నాను. నువ్వు బాగా నిద్రపోతున్నందువల్ల డిస్టర్బ్ చేయలేదు. అండ్ నిన్న నా మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉండింది, అందుకే అలా ప్రవర్తించాను. అసలు నీకేమైంది? ప్రాబ్లం ఏంటి? నాతో చెప్పు. గత 2-3 రోజులుగా ఎందుకో అంత అయోమయంగా ఉండేది. నిన్న రాత్రితో అది తీరిపోయింది. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. హే, నిన్ను అనుమానించాలని అడగలేదు. నాకు నీ నుంచి సాయం కావాలి. ఏంటి? ఓహో, ఇవిగో నువ్వు అడిగిన రికార్డ్స్. దీనిలో ఎక్కువగా డీటెయిల్స్ ఏం లేవు. కొంచెం పేపర్ క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నాయి. నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇప్పుడెందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు? ఎవిడెన్స్ లేకుండా క్లోజ్ చేసేంత ఒక మ్యాన్ మిస్సింగ్ కేస్ కాదు ఇది. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ మర్డర్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తనని హత్య చేశారని నువ్వెలా చెప్తున్నావు? నిన్న రాత్రి ఆ పుస్తకం మొత్తం పూర్తి చేశాక నా మనసులో ఎన్నో సందేహాలు వచ్చాయి. బట్ ఇప్పుడే అర్థమైంది అదంతా నిజమేనని. ఆ నోవల్లో లూసీని చంపింది ఒక కత్తితో. మియా మిస్సింగ్ అయిన ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో రక్తం మరకలతో ఉన్న కత్తి దొరికిందని ఈ పత్రికలో రాశారు. అలా అయితే మియా, లూసీ ఇద్దరూ ఒకటేనంటావా? ఎందుకు కాకూడదు? నోవల్లో లూజీకి ఏమైందన్న సంగతి వేరెవరికీ తెలియదు, జాన్ రాయన్కి తప్ప. మియాకి ఆ తర్వాత ఏమైందో కూడా ఎవరికీ తెలియదు, తన్ని చంపిన ఆ వ్యక్తికి తప్ప. నువ్వెలా ఇంత వివరంగా చెప్పగలుగుతున్నావు? ఈ పుస్తకంలో ఆయన ఏది దాచాలనుకున్నాడో అది నేను కనిపెట్టేశాను. ఐల్ షో యూ. నువ్వే చూడు. నోవెల్లో చెప్పినట్టు లూసియా L12 U21 C3 I9 A1. దీన్ని మొత్తం టోటల్ చేస్తే 46 వస్తుంది. అంటే 23 + 23. ఇక మిగిలింది మియా M13 I9 A1. దీన్ని టోటల్ చేస్తే 23. 23 + 23 and this 23. See, all these are connective. ఈ నెంబర్స్లో ఆయన దాక్కునున్నాడు. ఈ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ సూచించేదదే. అయితే ఇది సాక్ష్యంగా కుదరదు.